Praise the Lord. Greetings in the name of the Lord. దేవుని వాక్యము టుడేస్ గాడ్స్ వర్డ్ కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ కీర్తనలు 3వ కీర్తన మొత్తం మనం చదువుకుంటున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ కీర్తనలు రాజు అయిన దావీదు రాసిన కీర్తనలు. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అయితే దావీదు కొన్ని సంవత్సరాలు పారిపోయాడు. ఆయనను ఎవరో అటాక్ చేయడము, ఆయన సొంత వారు అటాక్ చేయడము, ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా, ఇలాంటి సమస్యల గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. అయితే ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి ప్రాబ్లమ్స్లలో, ఇలాంటి యొక్క పరిస్థితులలో చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా, ఈ మాటల ద్వారా, ఈ యొక్క 3వ కీర్తనల ద్వారా దేవుడు మనతో, మన పరిస్థితులతో మాట్లాడబోతున్నాడు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. అంటే అనేకులు నా మీదికి లేస్తున్నారు. నన్ను బాధించువారు అనేకులు అంటున్నాడు. అంటే ఒక్కరు ఇద్దరు కారు, వారి ఇంటి వారు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, వారి పొరుగువారు కావచ్చు, అనేకులు అంటున్నాడు ఇక్కడ. అంటే అనేకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు, అనేకులు బాధ పెడుతుండొచ్చు, అనేకులు అంటే ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు చాలామంది అనేకులు ఆయనకు వ్యతిరేకంగా లేచారంట. అయితే మన పరిస్థితుల్లో కూడా, మన జీవితంలో కూడా అనేకులు మన వైపు వ్యతిరేకంగా ఉన్నారేమో. చాలామంది అనేకులు, అప్పువాడు కావచ్చు, వాడు వచ్చి అప్పు అడగవచ్చు, ఇంకా ఓనర్ కావచ్చు, ఇంటి ఓనర్ వచ్చి ఇంటి అద్దె అడగవచ్చు. అంటే అనేకులు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అంటే ఈ పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం, ఇలాగ అనేకమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మనము చాలాసార్లు అడుగుతాం. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, అతను దేవునికే మొరపెడుతున్నాడు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. అంటే అనేకులు నా మీదికి లేస్తున్నారు ప్రభా అని అంటున్నాడు. 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమియు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఇక్కడ ఏమంటున్నారంటే, నన్ను గూర్చి ఏం చెప్పుకుంటున్నారంటే అనేకులు, ఈయనకు దేవుని వద్ద నుంచి సహాయము రాదు. 2వ వచనంలో ఏం రాయబడుతుందంటే, దేవుని వద్ద నుండి సహాయము, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అయితే ఈయన ప్రాణ భయంతో పారిపోతుండగా, ప్రాణము కొరకు అనే పారిపోతుండగా, అయితే అనేకులు ఏమంటున్నారంటే, నీకు దేవుని వద్ద నుంచి రక్షణ రాదు, నిన్ను కాపాడువాడు దేవుడు, ఆయన నుండి నీకు రక్షణ రాదు, ఆయన కాపాడువాడు కాదు నిన్ను అని చాలామంది ఆయన అంటున్నారని ఇక్కడ దేవునికి ఆయన మొరపెడుతుంది. దేవా, అనేకులు ఏమంటున్నారంటే, సహాయము నీ వద్ద నుంచి నాకు రాదనుకుంటున్నారు అని అనేకులు అంటున్నారంట. ఒక్కరిద్దరు కాదు, అనేకులు. అయితే 3వ వచనంలో ఏమంటున్నాడంటే అతను, యెహోవా నీవే నాకు కేడముగాను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవే నాకు కేడముగాను, షీల్డ్ అంటే ఒక ప్రొటెక్షన్, ఒక స్తంభముగా నీవు నా ముందు నిల్చున్నావు, నాకు ఒక ముందుగా నీవు ఉన్నావు అని దావీదు మరలా ఇక్కడ దేవునితో మాట్లాడుచున్నాడు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. ఇంత గొప్ప మాటలను ఈ యొక్క దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు. దావీదు ప్రార్థిస్తున్నప్పుడు దేవునితో, దేవా నీవే నా తల ఎత్తువాడవు, నీవే నాకు షీల్డ్గా, నాకు ఒక ధ్వజముగా, నీవే నాకు కేడముగా ఉన్నావు కదా ప్రభువా, నాకు అతిశయాస్పదముగా నీవే నాకు ఉన్నావు ప్రభువా అని దేవుని విషయమును, దేవుని యొక్క విశ్వాసమును, ప్రజలు ఎంత అన్నా
ఎవరు ఏమన్నా సరే నీకు రక్షణ రాదన్నప్పటికీ, అనేకులు వ్యతిరేకంగా తిరిగినప్పటికీ దావీదు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని యందు దేవుడు నాకు సహాయము చేయగలడు. ఖచ్చితముగా ఆయన నన్ను నా తలను హెచ్చించువాడు. ఆయన నాకు అతిశయాస్పదము. ఆయనే నాకు కేడమునై ఉన్నాడు. ఒక 5,000 మంది చెప్పొచ్చు. 10,000 మంది వ్యతిరేకంగా చెప్పొచ్చు. అయినప్పటికిని మన సిట్యుయేషన్, మన పరిస్థితి కూడా చెప్పొచ్చు. చూడు నీకేమీ లేదు. నీ పరిస్థితిలో నీ అప్పును నువ్వు కట్టలేకపోతున్నావు. నీకు దేవుడు సహాయము చేయలేకపోతున్నాడు. నీ అనారోగ్యంలో దేవుడు నీకు సహాయం చేసి నిన్ను స్వస్థపరచలేకపోతున్నాడు అని నీ పరిస్థితులు, ఒక వ్యాధి, ఆ ఒక అప్పు, ఆ గొడవలు, ఇంట్లో సమస్యలు వాటి నుండి నీకు మాటలు రావచ్చు. అవి నీకు నీ తలంపుల ద్వారా మాట్లాడొచ్చు. కానీ అయినప్పటికిని దావీదు ఒక మాట మాట్లాడుచున్నాడు. నా తల ఎత్తువాడివి నీవే ప్రభువా. ఇవి ఇన్నిగనం మాట్లాడుచున్నప్పుడు, ఈ పరిస్థితులు ఈ విధంగా మాట్లాడుచున్నప్పటికిని నీవు నా తల ఎత్తువాడవు. నీవు నా అతిశయాస్పదము. నేను అతిశయించబోతున్నాను. ఇవన్నిటి నుండి నన్ను విడిపించగల దేవుడవు. నీవు నాకు కేడమునై ఉన్నావు అని దావీదు విశ్వాసము గల మాటలను ఆయన పరిస్థితిలో, ఎంతోమంది నీకు సహాయము దొరకదన్నప్పటికీ దావీదు మాత్రము దేవునికి ఈ విధంగా మాట్లాడుచున్నాడు. దేవునితో ఈ విధంగా ఆయన మాట్లాడుచున్నాడు, ప్రార్థిస్తున్నాడు. యెహోవా నీవే నాకు కేడమును, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. అంటే ఈయన ఎలుగెత్తి ఎవరికి మొరపెడుతున్నాడంట? ఆ పరిస్థితులలో ఆ యొక్క ఆ థ్రెడ్డింగ్ చంపేస్తామని చెప్పినప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు, చాలామంది ఆయనను చంపాలని వెంబడిస్తున్నప్పుడు, ఆయన పారిపోతూ గృహలలో దాచుకుంటూ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు, ఆయన యెహోవాకే మొరపెడుతున్నాడంట. ఇంకా వేరే రాజుల వద్దకు, వేరే వ్యక్తుల వద్దకు వెళ్ళలే. కానీ ఏమంటున్నాడంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయనకు తెలుసు నా దేవుడు నా ప్రార్థనలను ఈ పరిస్థితుల్లో కూడా వింటున్నాడు. ఈ పరిస్థితులలో కూడా నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చును అంటున్నాడు. ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన సంఘం నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన పరలోకం నుండి నాకు జవాబునివ్వగలడు. సంఘం నుండి జవాబు ఇవ్వగలడు. ఆయన సన్నిధిలో నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఖచ్చితంగా నాకు సహాయము చేయువాడు. 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, వారి సహాయము రాదనవచ్చు. కానీ నాకు తెలుసు నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నా దేవుడు ఆయన పరిశుద్ధాలయములో నుండి నా మొరను ఆలకించువాడు, నాకు జవాబిచ్చువాడు, నన్ను విడిపించగలడు, నన్ను రాజుగా చేయగలడు. ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు ఆయనను విడిపించి ఆయనను రాజుగా చేశాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము. 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా వచ్చిందంటే, 10,000 మంది దండెత్తి మోహరించి ఆయన చుట్టూరా, పొద్దున్న లేస్తే అప్పువాడనొచ్చు, పొద్దున్న లేస్తే సమస్య కావచ్చు, పొద్దున్న లేస్తే అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు కావచ్చు, ఒక 10,000 సమస్యలు అవ్వచ్చు. అంటున్నాడు దావీదు, 10,000 మంది యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఎన్ని సమస్యలున్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని గొడవలున్నా, ఎంత సమస్యలో గుండా వెళ్తున్నా, నేను పడుకొని నిద్రపోయి మేలుకొంటాను. అంటే ఎన్ని సమస్యలున్నా నా దేవుడు
తీర్చగలడు. 10,000 మంది దండెత్తి వచ్చి నన్ను మోహరించినప్పటికీ నేను భయపడను. హల్లెలూయా! అంటే ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క కాన్ఫిడెన్స్, అంటే దృఢ నిశ్చయత దేవుని యందు ఆయన నిలిపి ఉన్నాడు. ఎంత ప్రాబ్లం ఎంతొచ్చినా, ఎంత సమస్యొచ్చినా, దేవుడు నన్ను ఈ సమస్య గుండా దీనిలో నుండి నన్ను బయటికి తీసుకొస్తాడు. నేను పడుకొని నిద్రించి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. నేను భయపడను అంటున్నాడు. ఎంతమంది వచ్చినప్పటికిని, ఎంత సమస్యలు వచ్చినప్పటికిని, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికిని దేవుడు నా తల ఎత్తువాడు. ఆయన నా అతిశయాస్పదము. ఆయన నా కేడము. కాబట్టి 10,000 మంది వ్యతిరేకంగా ఉన్న, 10,000 మంది మాట్లాడుతున్న, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికిని నేను భయపడను అని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 7వ వచనం, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఎంతమంది వచ్చినప్పటికీ వారిని నీవు, యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. అంటే ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రభువా నీవే కదా నా శత్రువులందరినీ మట్టి కరిపించేవాడవు, నా శత్రువులందరినీ నీవే దవడ ఎముక మీద కొట్టువాడవు కదా. అవును, గొలియాతుని ఏ విధంగా, నేను చిన్న బాలుడు ఉన్నప్పుడే గొలియాతుని వాడి దవడ ఎముక మీద కొట్టి వాడిని జయింపజేశావు కదా అని దావీదు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు తన దేవుడు ఎంత గొప్పవాడో, తన శత్రువులందరినీ నుండి ఆయన జయింప చేయగలడు అని దావీదుకు తెలుసు. అయితే చాలామందికి 10,000 మంది ఉండొచ్చు, 5,000 మంది ఉండొచ్చు, ఎంతమందో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా వస్తున్నారేమో, కానీ వారికి దేవుడి గురించి వారికి తెలియదు. కానీ ఇక్కడ దావీదుకు తెలుసు, ఆయన నా శత్రువులందరినీ వారి దవడ ఎముక మీద కొట్టి నన్ను జయింపజేసి ఉన్న దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన కార్యములు చేస్తాడు, ఇప్పుడు కూడా నన్ను విడిపిస్తాడు అని దావీదు దృఢ విశ్వాసంతో ఉన్నాడు. ఇక్కడ యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. 8వ వచనం, లాస్ట్ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. సాల్వేషన్ బిలాంగ్ టు గాడ్. అంటే రక్షణ అంటే వీరు అంటున్నారు, నీకు రక్షణ ఏమీయూ రాదు, నీకు దేవుని వద్ద నుంచి రక్షణ ఏదియూ రాదు అంటున్నారు. కానీ రక్షణ యెహోవాది, ఆయన రక్షింపగల దేవుడు, ఆయన రక్షించే దేవుడు అంట. అందుకని దావీదు అంటున్నాడు, దేవుడు ఎంత సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత అగాధ జలములో నేను ప్రవచించి, అగాధ గృహలలో నేను ప్రవచించినప్పటికీ నేను భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినప్పటికీ వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారేమో, అయినప్పటికీ నేను భయపడను. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఖచ్చితంగా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకంటే వారికి నీవెవరో తెలుసు, నీవు సామర్థ్యము గల దేవుడవు. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీవు వారిని ఆశీర్వదించి, వారిని హెచ్చించి, వారిని ఆశీర్వాదకరముగా ఇతరులకు ఉంచుతావని వారికి తెలుసు. ఇన్ని సమస్యలు గుండా వెళ్ళినప్పుడు దావీదు లాస్ట్ వచనంలో ఏమంటాడంటే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదములు వచ్చునుగాక, నీ ఆశీర్వాదము వచ్చునుగాక. అంటే అన్ని పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పటికీ మనం నిరుత్సాహపడకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, ఎంతమంది అగెనెస్ట్ వచ్చినా, ఎంతమంది వ్యతిరేకంగా వచ్చినా, 10,000 మంది వచ్చినప్పటికీ వారు అనేకులు నా మీదికి దండెత్తి వస్తున్నారు, అనేకులు వ్యతిరేకంగా నా కొరకు వేచి ఉంటున్నారు, అనేకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అనేకులు నీకు రక్షణ ఏమీ దొరకదని, నీ దేవుని వద్ద నుంచి రక్షణ ఏమీ దొరకదని అనేకులు నన్ను గురించి చెప్పుచువారు అనేకులు
అనేకులు చెప్తున్నారు, అనేకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా వస్తున్నాయి సమస్యలు. ఇవన్నీ అయినప్పటికీ రక్షణ యెహోవాది. నీవు రక్షింపగల దేవుడవు, నీవు ఆశీర్వదించగల దేవుడవు. నీ ప్రజలను నీవు ఆశీర్వదిస్తావు, అప్పుల నుంచి విడిపిస్తావు, ఆ బలహీనతల నుంచి విడిపిస్తావు, ఆ రోగంలో నుంచి విడిపిస్తావు. ఖచ్చితంగా నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును అని దృఢ విశ్వాసంతో దావీదు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆయనకు మొరపెట్టడము ఆపలేదు. ప్రభువా లెమ్ము, నీ శత్రువుల యొక్క దవడ ఎముక మీద కొట్టువాడు నీవే కదా అంటున్నాడు. ఆ మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరలా ఈ వాక్యం, మరలా ఈ అధ్యాయము చదువుతూ ధ్యానిస్తూ ఆయన మాట్లాడిన ఆ పరిస్థితుల్లో ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పారిపోతూ ఆ గృహాలలో ఉంటూ, ఆ సమస్యలలో ఉంటూ, అలాంటి పరిస్థితులలో ఉంటూ, మరణ భయంతో ఉంటూ, అలాంటి సందర్భాల్లో ఈయన ఏమంటున్నాడంటే, దేవా నీవు నా తల ఎత్తువాడవు, నీవే నా అతిశయాస్పదము, నా కేడము, నా రక్షణ ఆధారము అని దేవుని మాటలను, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ బలపడుతూ గొప్పగా విడిపింపబడి గొప్ప రాజుగా ఆయన మార్చబడ్డాడు. కాబట్టి పరిస్థితులలో వెళ్తున్నప్పటికీ మనం దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకొని బలపడి నేటి అన్నిటిని జయించి గొప్ప వీరుని వలె దేవుడు మనలందరినీ మయంపరిచి మనల్ని హెచ్చించాలని, ఆయన తల ఎత్తువాడవు కాబట్టి, ఆయన తల ఎత్తువాడు, ఆశీర్వదించువాడు, రక్షణ ఆయనదే కాబట్టి ఆయన ఆశీర్వాదములు మన మీదకి వస్తాయి అని ఖచ్చితమైన విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళాలని దేవుడు ఈరోజు ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.